28వ అధ్యాయం 20వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకున్నాం. మొదటి భాగాన్ని చదువుకుందాం, రెండో భాగం అవసరం లేదు. సామెతలు 28వ అధ్యాయం 20వ వచనం మొదటి భాగాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. ఆరాధన కొరకై బాళ్ళ కొరకై. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు. మరలా ఇంకోసారి చదువుకుందాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు. ప్రభు సహాయం కొరకై మరలా ప్రభు వైపు ఒకసారి చూస్తాం. ప్రియ తండ్రి, స్తోత్రములు. మరలా తిరిగి మీ పాదముల యొద్దకు వస్తుంటున్నాను. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నమ్మదగిన దేవుడు, అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు, మా అద్భుతాలు చేసే గొప్ప దేవుడు ఎందుకే స్తుతిస్తున్నాను. భూమిని, ఆకాశం, సర్వస్వాన్ని ఏవా కలుగజేసినటువంటి దేవుడు, ఏవా మమ్మల్ని ప్రేమించినటువంటి దేవుడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కోపించుకునే వాత్సల్యం చూపించే దేవుడు, దేవా మా మధ్యించిన బల్లకై స్తోత్రం. చదవండి వాక్యాన్ని విరిచి పంచిపెట్టండి. నిలబడుచు నిష్ప్రయం దాసులో చాట మరుపరచండి. నా నోటి మాట, హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారం సహాయం దయచేయండి. నా నోట మీ మాటలు ఉంచండి. వచ్చిన ప్రియులందరిని బట్టి వందనములు, స్తోత్రములు ఆశ్రయించి దీవించండి. ఎవరు ఎటువంటి ఆత్మీయ అక్కరతో ఉంటున్నారో వారి యొక్క ఆత్మీయ అక్కర కొలది మాట్లాడుతూ రమ్మని వేడుతుంది. వారు మీ ఆనంద ప్రభావంలోని తాగి తృప్తి పొందినట్లుగా నీ యొక్క సన్నిధానంలో వారిని తృప్తిపరుస్తూ రమ్మని వేడుకుంటున్నాను. నీ వాక్యం అన్నాతే పోషించండి, సహాయం తెచ్చేయండి. దేవా కృప చూపిస్తున్నామని ఈ సమయాన్ని మాకు ఆశను దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మనం చదవబడిన వాక్య భాగంలో చూసినట్లయితే, మరి నమ్మకమైన వారికి ఏం చేస్తుందంట? దీవెనలు కలుగుతాయని రావచ్చు కదా. అక్కడ ఎట్లా కలుగుతాయంట? దీవెనలు మెండుగా కలుగుతాయంట దీవెన. కాబట్టి నమ్మకము, యథార్థము అన్నీ ఒకటే నానార్థాలు వస్తాయి. తన ఎడల యథార్థ హృదయాన్ని బలపరచుటక యెహోవా కనుదృష్టి ఏం చేస్తుందంట? లోకమంతటా ఏం చేస్తుంది? సంచారం చేస్తుంది. దేని కొరకు? యథార్థవంతుడు ఎవడైనా ఉంటే వాని చేత వాడిని బలపరిచి వాని చేత అద్భుత కార్యాలు చేయాలి. వాని చేత ప్రభు నామాన్ని మహింపరచుకోకూడదు. అది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కూడా దేవుని బిడ్డలు యథార్థవంతులని బలపరచుటకై యెహోవా కనుదృష్టి ఏం చేస్తుందంట? లోకమంతటా సంచారం చేస్తుంది. మన యొక్క జీవితాల్లో మనం కూడా మన ఇంట్లో ఎవరైతే నమ్మకంగా ఉంటామో వాళ్ళకేం చేస్తాం? బాధ్యతలు ఎవరికి అప్పచెప్తాం? చెప్పండి. ఎవరికైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళకే బాధ్యతలు అప్పచెప్తాం. జులాయిగా తిరిగేవాడికి, నమ్మకంగా లేనివాడికి మనం బాధ్యతలు అప్పచెప్తామా? ఎందుకు? భయం. ఎందుకంటే నమ్మకంగా ఉండేవాడు వాడికి బాధ్యతలు అప్పచెప్తాం. మన దేవుడు కూడా సేమ్ ప్యాటర్న్. మనం ఏ విధంగా అయితే నమ్మకంగా ఉంటామో మన దేవుడు కూడా మనకు బాధ్యతలు అనేవి ఎక్కువగా అప్పచెప్తాడు. మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలా, ఎలా నమ్మకంగా ఉండాలనేది కొంతమందిని మాదిరిగా బైబిల్లో ఒక 7 విషయాలు, మరి 7 విషయాల గురించి మనం చూసుకొని మనం పరీక్షించుకుందాం. వాడిని మాదిరిగా తీసుకొని మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి అనేది
ప్రతి మనుష్యుడు తను తాను ఏం చేసుకోవాలా? పరీక్ష చేసుకో. ఇది సెల్ఫ్ ఎగ్జామినేషన్. వాళ్ళే క్వశ్చన్ వేసుకుంటారు, వాళ్ళే ఆన్సర్లు రాసుకుంటారు, వాళ్ళే ఎన్ని మార్కులు వచ్చినాయో వాళ్ళ చేతిలోనే రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి వారి మార్కులు వాళ్ళకే తెలిసిపోతాయి. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో దేవుడు నమ్మకమైన వానికి దీవెనలు ఎట్లా కలుగుతాయంట? మెండుగా కలుగుతాయంట. కాబట్టి మొదటిగా చూసినట్లయితే ఒక రాజును చూస్తాం. ఆ రాజు మీకు తెలిసినటువంటి రాజు, చాలాసార్లు విన్నటువంటి రాజు, హిజ్కియా రాజు. అది హిజ్కియా విషయంలో హిజ్కియాను పేరు చెప్తేనే గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? 15 సంవత్సరాల ఆయుష్ గుర్తుకొస్తుంది. కాబట్టి హిజ్కియా చాలా మంచి రాజు. దేవుడు పరిచర్య జరుగుట విషయంలో వాళ్ళ తండ్రి అయితే చాలా దుర్మార్గుడు. వాళ్ళ తండ్రి అయితే మరి హిజ్కియా గురించి మనం వెళ్దాం. ఫస్ట్గా 2 దినవృత్తాంతములు 31వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. యూదా దేశమంతటను ఎలాగ జరిగించి 31-20వ వచనం ఇలాగ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను ఎట్లా చేశాడంట? ఇలాగ జరిగించి అన్న కాడ వస్తుంది. చాలా మ్యాటర్ ఉంది అక్కడ. ఎలా జరిగించాడంటే తన తండ్రి అయితే విగ్రహారాధనను ప్రోత్సహించాడు. ఉన్నత అవన్నీ విగ్రహాలని మరి చాలా ప్రోత్సహించాడు తన తండ్రి. మరి హిజ్కియా గురించి చూసినట్లయితే మనము 29, 30, 31, 32 అధ్యాయాల్లో మనం మొదటి దినవృత్తాంతంలో మీరు ఇంటికాడ పోయి చదువుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అది చదవలసిన విషయం. అసలు పరిచర్య క్రమాన్ని ఎట్లా మరి వాళ్ళకు తన యొక్క ప్రజలకు నేర్పించాడు. ఆ యొక్క తన తండ్రి విగ్రహారాధన ప్రోత్సహిస్తూ మరి దేవాలయంలో నిషిద్ధ వస్తువులన్నీ ఆ దేవాలయమే మూతపడిపోయింది. ధూపం వేయుట, బలి అర్పణలన్నీ నిలిచిపోయాయి. మరి హిజ్కియా చూసినట్లయితే మరి మొదటి దినవృత్తాంతంలో 29, 30, 31, 32 అధ్యాయాల్లో ఆ 4 అధ్యాయాల్లో హిజ్కియా గురించి ఉంటుంది. మీరు ఇంటికి పోయి ధ్యానించినట్లయితే చక్కగా అర్థమవుతుంది. అసలు హిజ్కియా ఏం చేశాడు, ఎలా చేశాడు, ఆయన దేవుడి దృష్టికి ఎలా నమ్మకంగా ఉన్నాడు. ఆయన శత్రు రాజ్యం వచ్చినప్పుడు, తనకంటే బలమైన శత్రు రాజ్యం వచ్చినప్పుడు ఆయన ఎవరిని ఆశ్రయించాడు? దేవుడే ఒక దూతను పంపి ఆయన పక్షంగా యుద్ధం చేస్తాడు. 185,000 మందిని దేవుడు దూత మికాయేలు ఏం చేస్తాడు? హిజ్కియా పక్షంగా యుద్ధం ఆడతాడు. వండర్ అసలు అది నైట్ జరిగిన విషయం. తెల్లారాలకి శవాలు, అంతా శవాలే. చూసినట్లయితే హిజ్కియా ప్రార్థన చేస్తాడు. దేవాలయంకి వెళ్ళి రాజు చూసినట్లయితే ప్రగాకల్పన కలుగుతాడు. నా చేతి నుండి విడిపించగలవా, దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటాడు. అయితే హిజ్కియా చేసిన పని, హిజ్కియా కాలంలో ఉన్న ప్రవక్త యెషయా, హిజ్కియా రాజుకు దగ్గర ఉన్న ప్రవక్త యెషయా మరి హిజ్కియా దేవాలయంలో కలిసి ప్రార్థన చేసి దేవుడు సహాయం పొందుకుంటారు. కాబట్టి హిజ్కియా విషయం చూసినట్లయితే యూదా దేశమంతటా ఇలాగా జరిగించినట్లయితే మనం 29, 30, 31, 32 అధ్యాయాలు చూసినట్లయితే ఏ కార్యాలు చేస్తూ వచ్చాడు, అసలు పరిచర్య క్రమాన్ని ఏర్పరుస్తూ వచ్చాడు. మూయబడిన పరిచర్య మరలా ద్వారం తెరుస్తూ మరి ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుణ్ణి స్తుతించుటకు ఆ లేవీలకు ఆ యొక్క క్రమాన్ని అంతా నేర్పిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ యొక్క హిజ్కియా చూసినట్లయితే మరి ఎట్లా చేస్తున్నాడంటే దేవుణ్ణి నమ్మకంగా సేవిస్తూ వచ్చాడు.
హిజ్కియా చేసిన పని ఏంటి చెప్పండి? హిజ్కియా దేవుడిని ఎట్లా సేవిస్తూ వచ్చాడు? నమ్మకంగా సేవిస్తూ వచ్చాడు. యెషయా ప్రవక్త వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు మరణం అవుతున్నావు, వ్యాధి వస్తుంది. ఇంకా దేవుడి మందిరానికి పోవటం కూడా నిలిపేశాడు, ఎందుకంటే ఆ వ్యాధి వలన లేలేకపోయాడు. మరి యెషయా ప్రవక్త, అయ్యా నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇంటిని ఏం చేసుకో, చక్కబెట్టుకో అన్నాడు. ఆ మాట అన్నప్పుడు ప్రవక్త ఆ మాట అని పోతాడు, కోట కూడా దాటాడు. అయితే హిజ్కియా అన్న మాట, హిజ్కియా గోడ తట్టు తిరిగి ఏం చేస్తాడు? ప్రభువా నీ దృష్టికి నేను యథార్థంగా ఎట్లా ఉంటానో జ్ఞాపకం చేసుకోండి, నీ సన్నిధానంలో ఎలా ప్రవర్తించానో జ్ఞాపకం చేసుకోండి, నీ దృష్టికి అనుకూలంగా ఎలా జరిగించానో జ్ఞాపకం చేసుకోండి అని ఆ మాట అని ఆ ప్రార్థన ముగించే లోపల మరలా ఏ ప్రవక్తకైతే దేవుడు చెప్తాడు, అదే ప్రవక్తకి ఏం చెప్తాడు? నువ్వు మళ్ళీ హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఏం చెప్పు, మరలా నీకు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తు. ఏ నోట ప్రవక్త ఆ కోట కూడా దాటలేదు. మరలా కోట నుండి మరలా తిరిగి వచ్చి మరలా చెప్తాడు అదే మాట. కాబట్టి విశ్వాస జీవితంలో, మన యొక్క జీవితంలో దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేవుణ్ణి ఎలా సేవించాలో చెప్పండి. నమ్మకంగా సేవించాలి. నమ్మకంగా సేవించటంలో ప్రభు మనకు సహాయం చేయొచ్చు. కాబట్టి మనము ఆ యొక్క హిజ్కియా గురించి మ్యాటర్ చూడండి, కొన్ని భాగాలు చదువుకుందాం. చూడండి, 2 దినవృత్తాంతంలో 29వ అధ్యాయంలోనికి రండి. 29వ అధ్యాయం మొదటి భాగం చదవండి. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై ఎన్ని సంవత్సరాలు ఏడాలు? 29 సంవత్సరాలు ఏలాడు. అతడు తన పితరుడు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరము తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ఏమయ్యారు? ద్రోహులై మన యెహోవా దేవుని దృష్టికి ఆయన విసర్జించి ఆయన నివాసమునకు ఏ ముఖం పెట్టుకున్నారంట? పెడముఖం పెట్టుకొని దాన్ని ఏం చేశారు? ఇది తన తండ్రి కాలంలో జరిగిన విషయం. తన రాజ్యానికి వచ్చిన మొదటి కార్యం ఏం చేశాడు? దేవాలయ తలుపులు తెరిచి ఆ లేవీలను వాళ్ళందరినీ పురికొల్పి ఆ యొక్క నిషిద్ధ వస్తువులన్నీ తీసేసి మందిరాన్ని శుభ్రపరిచి దాన్ని పరిచర్య ధర్మ బలులు ఆరాధించుట స్టార్ట్ చేసినారు. ఇంకా చూసినట్లయితే ఇంకా ఈ యొక్క అధ్యాయంలో ఇంకా చదువుతూ వస్తే ఆయన ఏ కార్యాలు చేశాడు, ఎలా చేశాడు అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ యొక్క 4 అధ్యాయాల్లో చూసినట్లయితే ఒక మాదిరికరంగా హిజ్కియా రాజు మరి మన యొక్క ఆత్మీయ జీవితానికి ఆ యొక్క ఎంతో ఉపయోగపడే విషయాలు అక్కడ ఉన్నాయి. అది మరి ఆ విధంగా ఇది మొదటి విషయం చూసినట్లయితే హిజ్కియా రాజు తన దేవుడికి నమ్మకంగా చేస్తూ వచ్చాడు. ఇంకా రెండవ విషయం చూసినట్లయితే మొదటి కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనం. 4:17 తీసిన వాళ్ళు చదవండి. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు మీ వద్దకు ఎవరు సిఫారసు చేస్తున్నాడు? పౌలు చేస్తున్నాడు. పౌలు సామాన్యమైన వ్యక్తి కాదు. ఒక వ్యక్తి గురించి
రెఫరెన్స్ ఇస్తున్నారంటే ఉద్యోగాల్లో కూడా మరి ఇంటర్వ్యూ పోయినప్పుడు ఎవరైనా రెఫరెన్స్ ఇచ్చినారా అని అడుగుతారు. అంటే ఆ ఫారంలో పనిచేసే వాళ్ళు ఎవరైనా రెఫరెన్స్ ఇస్తే ఏం చేస్తారు, ఎమ్మటే తీసుకుంటారు అతన్ని. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ చూడరు. ఎందుకు ఇచ్చిన వ్యక్తి రెఫరెన్స్ ద్వారా అతని బ్యాక్గ్రౌండ్ ఏం వెరిఫికేషన్ చేయరు. ఎందుకంటే ఈ వ్యక్తి మంచోడు నాకు తెలుసు అని ఒక రెఫరెన్స్ అనేది అడుగుతారు. కాబట్టి ఈ తిమోతి విషయంలో చూసినట్లయితే మరి ఈ యొక్క తిమోతి పౌలు ఎవరు మామూలుగా? పౌలు దైవజనుడే కదా. తిమోతి అనే వ్యక్తి ఎవరు? ఏమంటున్నాడు తిమోతి గురించి? నేను కనినా, యాక్చువల్లీ కన్నాడా పౌలు? లేదు, పౌలుకి మరి ఫ్యామిలీ లేదు. ఫ్యామిలీ ఉందా? ఉన్నట్టు లేదు. అంటే ఆత్మీయంగా కనినటువంటి కుమారుడు పౌలు సిఫారసు చేస్తున్నాడు, ముద్ర వేస్తున్నాడు. ఎవరికి ముద్ర వేస్తున్నాడు? మంచి వ్యక్తి. ఎవరు? తిమోతి. నమ్మకమైన, ఎవరికి నమ్మకంగా ఉన్నాడంటే మరి దేవుడికి, దైవజనుడికి మరి తిమోతి విషయంలో చూసినట్లయితే నమ్మకంగా ఉన్నాడు. అందుకే అతని గురించి చెప్తుంటున్నాడు, అతని గురించి రాస్తుంటున్నాడు. ఏమని రాస్తున్నాడు? మరలా చదవండి. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం. కాబట్టి రెండోది విషయం చూసినట్లయితే ఎవరికి నమ్మకంగా ఉండాలో చెప్పండి? దీన్ని బట్టి దైవజనునికి, దేవునికి నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా సేవించాలి. రెండో విషయం చూసినట్లయితే తిమోతి ఎవరికి నమ్మకంగా ఉన్నాడండి? పౌలుకి నమ్మకంగా ఉన్నాడు. పౌలు దైవజనుడికి నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో మనం పరీక్షించుకోవాలి. మనను ఎవరైనా రెఫరెన్స్ చేయాలి, మంచి వ్యక్తి సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే అది సాక్ష్యం మనం నమ్మకమైన వానికి మెండుగా. కాబట్టి తిమోతికి అప్పచెప్పటానికి సంఘంలో గురించి, సంఘం యొక్క బోధ, జీవం గల దేవుడి సంఘంలో ఎలా జనులు ప్రవర్తించాలా, ఎలా ఉండాలా, ఎవరిని రెఫరెన్స్ చేశాడు? తిమోతిని రెఫరెన్స్ చేశాడు. పౌలు మరి జైల్లో ఉన్నా కూడా మరి నేను నా కనిన కుమారుడు అంటున్నాడు. అంటే స్పిరిచువల్ ఫాదర్ పౌలు గురించి మరి పౌలు రెఫరెన్స్ చేస్తున్నాడు తిమోతిని. కాబట్టి రెండో విషయం చూసినట్లయితే దైవజనుడికి ఎట్లా ఉండాలంట? నమ్మకంగా ఉండాలని దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. మూడో విషయం మీకు అందరికి తెలిసిన భాగమే. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో, ఎవరు ఇతడు? మోషే. కాబట్టి మోషే ఎలా ఉన్నాడంట? దేవుని ఇంటంతటిలో ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. 12వ అధ్యాయం 7వ ఆ యొక్క సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. దేవుడి ఇంటిలో ఎట్లా ఉన్నాడంట? నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి మూడో విషయం చూసినట్లయితే దేవుని ఇల్లు అనేది ఏంటి? దేవుని ఇల్లు ఏది చూపిస్తుంది? దేవుడి మందిరం, దేవుడి సంఘం సూచిస్తుంది. దేవుడి సంఘమునకు ఎట్లా ఉండాలంట? మోషే వలె. ఈ సాక్ష్యం ఇచ్చేది ఎవరు? మోషే గురించి సాక్ష్యం ఇచ్చేది మనుషులా? ఇందాక తిమోతి గురించి పౌలు ఇస్తున్నాడు, అపోస్తలుడైన పౌలు ఇస్తుంటున్నాడు. అయితే మూడో వ్యక్తి గురించి, ఈ యొక్క మోషే గురించి ఎవరు ఇస్తున్నారు సాక్ష్యం? దేవుడే ఇస్తుంటున్నాడు. దేవుడి సంఘంలో మరి నమ్మకంగా ఉండాలని దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. మూడో విషయం చూసినట్లయితే మోషే వలె నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? దేవుడే ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు?
అతడి అతని లక్షణాలు మరి 5 లక్షణాల గురించి అతడు యథార్థవంతుడును, చదవండి, న్యాయవంతుడనై, దేవుని యందు భయభక్తులు కలిగి, చెడుతనం విసర్జించిన వాడు. ఇంకొక లక్షణం ఏంటి? 4 లక్షణం. ఇంకొక లక్షణం ఉంది ఏంటి? అతడు అరుణోదయం లేచి ఏం చేస్తాడు? యోబు గురించి ఉంది కదా, చదవండి. మొదటి అధ్యాయంలోని అరుణోదయం లేచి ఏం చేస్తాడు యోబు? నిత్యం అలాగా చెప్పాలా రెఫరెన్స్? యోబు గ్రంథం 1వ అధ్యాయం చదవండి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు పిలువనంపించి అరుణోదయంలో లేచి ఏం చేస్తుంటారు? వారి ఒక్కొక్క నిమిత్తమై ఎప్పుడు లేయాలంట చెప్పండి? దేవుణ్ణి మొదటగా చెప్పాడు. మొదటగా ఆయన రాజ్యమును ఎప్పుడు ఎతకాల? లాస్ట్ ఎతకాల, మొదట ఎతకాల? చెప్పండి. ఏలియా అప్పము విధవరాల దగ్గరికి వెళ్ళాడు. ఆమె దగ్గర లేమి ఉంది, ఆనాటికి సంబంధించిన ఫుడ్ మాత్రమే ఉంది. దైవజనుడు మరి ఆ యొక్క ప్రవక్త గారు ఏలియా గారు వెళ్ళి మొదటగా ఏమమ్మా నాకు ఒక అప్పం చేసి ఏం చేసిరా మాకు ఇవ్వండి అన్నాడు. ఆ కరువు కాలం అంతా ఏం చేయబడింది? వాళ్ళు పోషించబడుతూ వచ్చారు. ఆ యొక్క నూనెను పిండిని దేవుడు ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. అది తీస్తామంటే వస్తూ ఉంది. మనం చూసాం కదా ఆరాధన వర్తమానంలో. ఎన్ని రొట్టెలు ఉన్నాయి, ఎన్ని చేపలు ఉన్నాయి? వాళ్ళందరూ తిన్న తర్వాత మళ్ళీ ఎన్ని గంపలు ఎత్తారు? ఎక్కడి నుంచి వచ్చాయి అవి? అది పాసిబులా? 7 రొట్టెలు అనేది ఎంతమంది తింటారండి? సరే, మనిషికి ఒక రొట్టె తింటారనుకోండి, 7 తినేస్తారు. అయితే వాళ్ళందరూ తిన్నాక ఎంత మిగిలినాయి? అది దేవుడు ఆశీర్వాదం, బ్లెస్డ్. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో 3వ విషయం చూసినట్లయితే దేవుని సంఘంలో ఎట్లా ఉండాలి చెప్పండి? మోషే వాళ్ళు ఎలా ఉండాలి? మోషే దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నవాడు. ఎవరు చెప్పారు ఈ సాక్ష్యం? దేవుడే చెప్పారు. కాబట్టి నిన్ను నన్ను గురించి మన సాక్ష్యం అనేది మనం పరీక్షించుకోవాలి. మనకిచ్చిన పనిలో మనం కొంచెంలో నమ్మకంగా ఉన్న బలాదాసుడా నిన్ను అనేకమైన వాటి మీద. కాబట్టి మనము కొన్ని విషయాలు, చిన్న విషయాలు దేవుడు మనకు అప్పచెప్పినప్పుడు ఆ పనిని నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా ఆ పనిని మనం చేయాలి. చేసినప్పుడు దేవుడు ఆ చిన్న పనిని తర్వాత ఇంకొంచెం పెద్ద పనిని అప్పచెప్తాడు. ఆ పెద్ద పని చేసినప్పుడు దానికంటే ఇంకొంచెం, అంతేనా? ప్రీకేజీ నుంచి ఎల్కేజీ, ఎల్కేజీ నుంచి యూకేజీ, డైరెక్ట్ ప్రీకేజీ నుంచి 10th క్లాస్కి వెళ్తారా? పాసిబులా? కాదు. మన ఓనామాలు నేర్చుకోవాలి కదా, ఏబిసిడీలు ఫౌండేషన్. కాబట్టి ఇది సేమ్ ప్యాటర్న్ కూడా ఇట్టనే వర్తిస్తుంది. కాబట్టి మన దేవుని సంఘంలో మోషే వలె ఎట్లా ఉండాలా చెప్పండి? నమ్మకంగా ఉండాలి. ప్రతి చిన్న విషయంలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని విస్తారమైన దీవెనలు, నువ్వు వద్దన్నా నీ అమ్మటి ఏం చేస్తాయి? దీవెనలు వద్దు బావన్నా కూడా పరిగెత్తుతూ ఉంటాయి. ఎందుకంటే దేవుడు అలాగా ఆశీర్వదిస్తాడు. ఇతరులు కుళ్ళుకునేటట్టు ఆశీర్వదిస్తాడు. ఇతరులు అసూయపడేట్టు. ఇస్సాకుని ఎట్లా ఆశీర్వదించాడు? ఎక్కడ తిరిగితే అక్కడ నీళ్ళు వస్తున్నాయి. అంతా ఇది ఇరుపురు వాడు అసూయపడి బాయిలన్నింటినీ ఏం చేశాడు? పూడ్చి వేస్తున్నాడు. మళ్ళీ పక్కన తవ్వితే ఏం పడుతున్నాయి? ఆ కాలం ఇస్సాకు ఆ విత్తనం వేసి ఎలా పంట పొందాడు? 100 పంట పొందాడు. ఏంటి వాటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇస్సాక్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఆయన సాయంకాలం కాగానే ఎక్కడికి వెళ్తుంటున్నాడు? పొలంలో ఒంటరిగా ధ్యానించడానికి వెళ్తున్నాడండి. మనం ఆయన ఎందు నిలిచి ఉంటే ఇష్టం మీద అడుగుడి. కాబట్టి అది అనుగ్రహిస్తాడు.
మనం బహుగా ఫలించాలంటే ఏం లేదు, ప్రభుత్వం అంటగట్టబడిందల్లా మనం ప్రార్థన జీవితం కంటే. ఆ నమ్మకత్వం ఎలా వస్తుందంటే ప్రభు నుండే వస్తుంది. కాబట్టి ఈ మూడో విషయం చూసాం. నాలుగో విషయంలో చూసినట్లయితే, నాలుగో విషయం ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం తీసిన వాళ్ళు చదవండి. మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తుకికు నా సంగతులన్నీ మీకు. సో దీన్ని బట్టి నాలుగో విషయం బట్టి మీరు చెప్పండి, దేంట్లో నమ్మకంగా ఉండాలో చెప్పండి. ఇప్పుడు పరిచర్యలో ఎట్లా ఉండాలంట, మనకిచ్చిన పరిచర్య, అది చేపలు వేసే పరిచర్య కానీ, ఊడ్చే పరిచర్య కానీ, వంట పరిచర్య కానీ, లేకుంటే వాక్యం విత్తే పరిచర్య కానీ, ప్రార్థన పరిచర్య కానీ, ఏ గాస్పల్ ఏ పరిచర్య అయినా కూడా ఆ పరిచర్యలో కూడా ఎలా ఉండాలంట, చదవండి, మరలా చదవండి ఆ వాక్యాన్ని. ఎఫెసీ 6వ అధ్యాయం 21వ వచనం చదవండి. 6:21. మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తుకీకు ఎట్లా ఉన్నాడంట, పరిచర్యలు ఎట్లా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి నమ్మకంగా ఉండాలి. ప్రభు నమ్ముకున్న దినాల్లో నేను అంటే ఈ బైబుల్ సండే స్కూల్ నుంచి రాలేదు నేను. డిగ్రీ 2nd ఇయర్ వరకు ప్రభు తెలియదు విగ్రహారాధికులు అంటే. బై బర్త్ క్రిస్టియన్స్ అయితే వాళ్ళకు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, ప్రార్థన చేసేది ఎట్లా అంతా తెలుస్తుంది. మాకు డిగ్రీ 2nd ఇయర్ వరకు మేము హిందువులు కాబట్టి హిందూ కన్వర్ట్ అయినాం. కాబట్టి డిగ్రీ 2nd ఇయర్ వరకు బైబిల్ అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, ఈ బీబీఎస్ల గురించి తెలియదు, అసలు ఏం తెలియదు బ్రో మొత్తం. ప్రభు నమ్ముకున్నాక దేవుని కృపను బట్టి ఆఫ్టర్ డిగ్రీ ఒక సంవత్సరం దైవజనులతో పాటు వెళ్ళేవాడిని. వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళ సామాగ్రి ఉంటుంది కదా, మైకులు, అవి సువార్త వెళ్ళిన గ్రామాలకు వెళ్తాం, బ్యాగులు పెట్టుకొని వెళ్ళి వాళ్ళతో పాటు ఉండి మరలా వచ్చేది. తర్వాత ఆఫ్టర్ ఒక సంవత్సరం తర్వాత బ్యాప్టిజం తీసుకోవడం జరిగిన తర్వాత మరలా ఏదో ప్రభు ఉద్యోగం 2005లో ఒక చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఉద్యోగం 2005లో జాయిన్ అయితే 2007 నుంచి మరలా దేవుడు పరిచర్య చేయడం కృపనిచ్చినాడు. అంటే 2022లో మరి ప్రభువుని తెలుసుకోవటం జరిగింది. 2004లో బాప్తిసం పొందటం జరిగింది. 2005 ఉద్యోగం వస్తే 2007లో పరిచర్య ప్రభు మరి పరిచర్య ఈ విధంగా చేయటం ప్రభువుని కృపనిచ్చాడు. 2007 నుంచి మరి ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా కొద్ది చిన్న పరిచర్య దేవుడు అప్పగించినప్పుడు దాన్ని నమ్మకంగా చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. చాలా ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళినా, దాదాపు నేను 12 సంవత్సరాలు తమిళనాడులో ఉన్నాను. ఈ తమిళనాడులో ఉన్నప్పుడు తెలుగు వాళ్ళు తమిళనాడులో ఎట్ట పరిచర్య చేస్తారు? మెయిన్ లాంగ్వేజ్ ప్రాబ్లం. అయితే దేవుడు కృపనిచ్చినాడు, తమిళ్లో మాట్లాడటకు దేవుడు కృపనిచ్చినాడు. యాక్చువల్లీ మాట్లాడటమే రాదు, అయితే తమిళ్లో ప్రసంగాలు చేయాలంటే ఎట్టా, హౌ ఇట్ పాసిబుల్? అది దేవుడి యొక్క కృప. కాబట్టి ఏదైతే మనకు చేత కాదో దేవుడి కృప అనేది ఏమవుతుంది, చేత అయ్యేటట్టు చేస్తుంది. అది దేవుడి కృప. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో పరిచర్యలో కూడా ఎట్లా ఉండాలంట, నమ్మకంగా ఉండాలి. మన యొక్క చిన్న పరిచర్యనే పెద్ద పరిచర్యన మన యొక్క జీవితంలో. ఎందుకంటే క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కానిది ఏంటి చెప్పండి? ప్రసంగిలు ఏం చెప్తున్నాడు? సూర్యుడి కింద మనుషుడు పడే పాటలంతా
వ్యర్థమే అని దేవుడు వాక్యం చెలవిస్తుంది. వ్యర్థం కానిది ఏదైనా ఉందా ఈ లోకంలో చెప్పండి? క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. కాబట్టి ప్రభు నిమిత్తం నీవు ఒక అడుగు వేస్తే అడుగు లెక్కించబడుతుంది. ప్రభు నిమిత్తం నువ్వు ప్రయాసపడితే ఆ ప్రయాస దేవుడు ఏం చేస్తాడు? వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతం నా ఎద్ద ఉన్నది. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో మనం విశ్వాసిగానే ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు విశ్వాసి. దేవుడు టీవీ వాక్యం వచ్చేది ఏంటి? పాలవి. ఎవరికి అవి? ఎవరైతే కొత్తగా రక్షించబడలేదో ఆ వాక్యం అది పని చేస్తుంది వాళ్ళు రక్షించబడని వాళ్ళకి. నువ్వు వాక్యాన్ని ధ్యానించాలా, ఆ ధ్యానించిన వాక్యాన్ని ఇతరులకు ఏం చేయాలా? ఆమె పేరు సమరేశ్రీ. సమరేశ్రీ ఏం చేసింది? పరిచర్య ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకుందా? యేసు ప్రార్థన దగ్గర ఉంది ఆమె. ఆ ఊరి వాడిని మొత్తం ఏం చేసింది? సమరే గ్రామం మొత్తం ఏమైంది? మార్చబడింది. ఎవరి ద్వారా మార్చబడింది? ఆమె మంచిదా? మంచితనం ఏమైనా ఉందా? 5 భర్తలు ఇప్పుడు ఉండేవాడు. ఎట్లా జరిగిందంటే ఆమె వచ్చి చూడని నోరు తెరిచి చెప్పిందండి. అక్కడ సిగ్గుపడలే. పాపం కుండను విడిచింది. వచ్చి చూడండి ఈయన క్రీస్తు ఒక మాట చెప్పింది అంతే. ఒక మాట చెప్తే ఆ ఊరు మొత్తం ఏమైంది? మనం చెప్తామా? ఏదైనా ఒక మాట చెప్పండి, అయ్యో ఎందుకు చెప్పేవాళ్ళు అది కాదు. వీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ఎవరికి అప్పచెప్పాడు? దేవదత్తులకు అప్పచెప్తే ఒక నైట్లో ఫినిష్ చేస్తాడు. ఒక నైట్ అవసరం లేదు. సువార్త కంప్లీట్ చేయడానికి, ఫినిష్ చేయడానికి ఒక నైట్ చాలు వాళ్ళకి అయితే పరిచర్య ఎవరికి అప్పచెప్పాడు? నీ పైన నా పైన దేవుడు అప్పచెప్పాడు. ఆ పరిచర్యను ఏం చేయాలా? ఎలా చేయాలా? నీకు ఇచ్చిన తలాంత్ ఏదో ఆ తలాంత్ అనేది ఏం చేయాలా? పరిచర్యలో నమ్మకంగా వాడాలి. కాబట్టి నెక్స్ట్ విషయానికి దానికి వస్తాము. ఇప్పటి వరకు ఎన్ని విషయాలు ధ్యానించాం? 4 విషయాలు. ఫస్ట్ హిజ్కియా గురించి దేవుడిని నమ్మకంగా సేవించాడు. రెండవది చెప్పండి, తిమోతి దైవజనుడికి ఎట్లా ఉన్నాడు. మూడవది మోషే దేవుని సంఘంలో ఎట్లా ఉన్నాడు. నాలుగవది చూసిన తుతికు ఎట్లా ఉన్నాడు? పరిచర్యలు నమ్మకం. 5వ విషయాన్ని చూస్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం. 25:14 పరలోక రాజ్యము తన దాసులను పిలిచి 5 తలాంతులను ఒకటి ఎవరి సామర్థ్యం చొప్పున వాడికి. చాలు. ఇక్కడ చెప్పండి, ఇప్పుడు వాక్యం చదివారా? దేంట్లో నమ్మకంగా ఉండాలి చెప్పండి? తలాంతు విషయంలో కూడా ఎట్లా ఉండాలి? దేవునికి 5 ఇచ్చిన వాడు ఏం చేసినాడు? ఆ అధ్యాయంలో చదివినట్లయితే రెట్టింపు చేసి ఏం చేసినాడు? 10 చేసినాడు. 2 ఇచ్చినవాడు 4 చేసినాడు. 1 ఇచ్చినవాడు భూమిలో 10 పెట్టినాడు. వాడిని చూసి ఏమన్నాడండి? 5వ వాడిని 5 సంపాదిస్తే ఏమన్నాడు? బల నమ్మకమైన దాసుడా, నువ్వు కొద్ది వాటిలో నమ్మకం, నేను అనేకమైన వాటి మీద ఏం చేస్తాను? 2 ఇచ్చిన వాటిలో వాడిని అన్నాడు. సేమ్ అదే హానర్, అదే బిరుదు. అయితే లాస్ట్ వాడికి వచ్చిన బిరుదు ఏంటి చెప్పండి? సోమరివైన ఉన్న ఒక తలాంతు. ఆ తలాంతును కూడా ఏం చేసినాడు? మనం అంతే. నీ తలాంతు ఏదో ఫస్ట్ నువ్వు నీ కాడ ఉన్నది నీకే తెలుసు. అంతమేనా? అవునా? ఎవరు కాడ ఉన్న తలాంతు వాళ్ళకి తెలుసా, మనకు తెలుసా? మీకు తెలుసు, ఇది దేవుడికి తెలుసు. కాబట్టి మన తలాంతు ఏం చేయాలా? పరిచర్యలు ఏం చేయాలా? వంటలు చేసే తలాంతు ఉంటే దాన్ని ఏం చేయాలా? ప్రార్థన చేసే తలాంతు ఏం చేయాలా? కొంత వాక్యం చెప్పే తలాంతు ఏం చేయాలా? ఏదైనా అండి మనకిచ్చిన తలాంతు, మన సామర్థ్యము, మన జ్ఞానము, మన బలము
అది ఎవరి వలన కలిగింది చెప్పండి? ఎవరి వలన కలిగింది? ఆ తలాంతు ఎందుకు ఇచ్చాడండి చెప్పండి? ఆ తలాంతులను ఉపయోగించి దేవుడు పనిని జరిగించి ఇంకా ఎక్కువ చేయాలనేది దేవుడి ఉద్దేశం. కాబట్టి ఈ 5వ విషయం చూసినట్లయితే దేవుడు ఇచ్చిన తలాంతుల విషయంలో ఎట్లా ఉండాలంట? నమ్మకంగా ఉండాలని దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. ఇంకా 6వ విషయం చూసినట్లయితే దానియేలు 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. దానియేలు 6:4. అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు ఎట్లా ఉన్నాడండి? తన యొక్క పనిలో ఎట్లా ఉన్నాడు? నమ్మకస్తుడిగా ఉన్నాడు. మన యొక్క ఇచ్చిన పని విషయంలో కూడా నమ్మకంగా ఉండాలని దేవుడు వాక్యం హెచ్చరిస్తుంటుంది. దేవుడు వాక్యం సామెతల్లో తన పనిలో నిపుణత గలవాడిని చూస్తేవా వాడు ఎక్కడ నిలుస్తాడు? రాజుల ఎదుట నిలుస్తాడంట. తన పనిలో నిపుణత అంటే టాలెంట్ కలిగిన వారు ఎక్కడ నిలుస్తారంట? దానియేలును రాజు ఎదుట నిలిపిపెట్టింది ఏంటి చెప్పు? ఏం టాలెంట్ దానియేలుకి చెప్పండి? కళలు, దాని అర్థం చెప్పే భావము దానియేలుకున్న టాలెంట్. ఆ టాలెంట్ అనేది ఎక్కడికి తీసుకెళ్ళింది? అదే తన పనిలో నిపుణత గలవాడిని చూచితేవా వాడు ఎక్కడ నిలుస్తాడంట? రాజుల ఎదుట నిలుస్తాడు, నిపుణత గలవాడు. కాబట్టి మన పనిలో నిపుణత, మన పనిలో నమ్మకంగా ఉండాలనేది ఇక్కడ దేవుడిచ్చే మనకు సందేశం. కాబట్టి ఇది 6వ విషయం, లాస్ట్దిగా మనం చూసుకొని మనం బలలోకి వెళ్దాం. లాస్ట్దిగా చూసినట్లయితే ఇంకా దీంట్లో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుకొని మనం బలలోకి ప్రవేశిస్తాం. ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనం చదవండి తీసిన వాళ్ళు. ఇదిగో శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. ఎన్ని దినాలు శ్రమ కలుగుతాయి? 10 దినాలు శ్రమ కలుగుతాయి. ఎట్లా ఉండాలంట? కాబట్టి మన యొక్క జీవితంలో మరణం వరకు ఎట్లా ఉండాలి? నమ్మకంగా ఉండాలండి. మన చనిపోయేంత వరకు మన దేవునికి మనకు నమ్మకంగా, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. తర్వాత ఏం ఇస్తాడు చెప్పండి? తర్వాత ఏమిస్తాడు? నేను నీకు ఎవరు ఇది వాగ్దానం చేసింది చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వాగ్దానం చేసి మాట తప్పేవాడా? మాట నెరవేర్చేవాడా? వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. కాబట్టి మరణం వరకు నమ్మకంగా ఉండాలనేది దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు 7 విషయాలు చదివాం. హిజ్కియా దేవుడిని నమ్మకంగా సేవించాడు, ఫస్ట్ విషయం. 2వ విషయం చూసినట్లయితే తిమోతి దైవజనుడికి నమ్మకంగా ఉన్నాడు. 3వది మోషే దేవుని సంఘంలో నమ్మకంగా ఉన్నాడు. 4వది తుతికు పరిచర్యలో ఎట్లా ఉన్నాడు. 5వది చూసినట్లయితే ఈ దేవుడు మనకిచ్చిన తలాంతులు ఎట్లా ఉండాలంట. 6వది దేవుడు మనకి చెప్పజెప్పిన పని విషయంలో ఎట్లా ఉండాలా? నమ్మకంగా. 7వ విషయం మరణం వరకు ఎట్లా ఉండాలంట. కాబట్టి ప్రతి మనుషుడు తాను ఏం చేసుకోవాలా? మన యొక్క జీవితం నమ్మకం మీద మరి ఆధారపడి ఉంది. మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? 28 సామెతలు 28:20 ఏముంది? నమ్మకమైన వానికి దీవెనలు ఎట్ట కలుగుతాయంట? మెండుగా కలుగుతాయి. కొంచెం దీవెనలు కాదు, మెండు దీవెనలు అంటారు కదా. ఆకాశ వాకిలిపై పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. ఆకాశ వాకిలిపి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఎవరు కురిపిస్తారు? దేవుడు కురిపిస్తాడు. ఆ విధంగా మనం దీవించబట్టకు, ఆ విధంగా మనం ఆశీర్వదించబట్టకు, ఆ విధంగా మనం నమ్మకంగా కలిగి జీవించట విషయంలో ప్రభు మనకు సహాయం దయచేయండి. మనం అందరం
మోకరిస్తాం, మోకాళ్ళ మీద ఉందాం, పరీక్షించుకుందాం. బలలో మన యొక్క జీవితం అనేది ఎలా ఉంది, దేవుడికి మనకు నమ్మకంగా ఉన్నామని పరీక్షించుకొని దేవుడు యొక్క బలలో యోగ్యమైన రీతిలో మనం చేస్తాం.